ఇంకొక విషయం ఏంటంటే ఇక మన వాళ్ళు అయితే అందరూ వెయ్యరు మామ, మన బతుకు మంచిలోకైతే వెయ్యరు. పైసలు రాకపోయినా మంచిదే, సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అన్నే పని చేసుకుని బతుకు కానీ వేరే పనులకు ఎవర్రకు అన్నాను. సపోర్ట్ చేయర్రి. నార్త్ ఇండియా అంటే వేరే లెవెల్ ఉంటుంది మామ, ఇక్కడేముంటాయి అని అన్ని చెప్తా నేను. చెప్తూ టీచర్ లాగా పోతుందన్న, సాఫ్ట్ పోతుంది బండి అయితే బంద్ అవుతుంది. నమస్తే వస్తులు అందరు మంచిగా ఉన్నారా? కత్తిలోకి వచ్చి వెల్కమ్ టు ముని బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ఇక నా యూట్యూబ్లోకి వచ్చి దాదాపు ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇక నేను యూట్యూబ్ వల్ల ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని బైకులు కొన్నా, నా బతుకు తెరివేంది అనేది ఈరోజు నా బైకుల మీద, నా బండ్ల మీద అయితే చాలా కష్టపడి ఒక బండి కొన్నా, చాలా కష్టపడి ఒకటి BMW రేంజ్ రోవర్ కారు 2 కొన్నా. ఇక మొత్తానికి అయితే స్కిప్ చేయకుండా ఉండరు. మన రివ్యూ అనేది చూద్దాం ఈరోజు. మన ఎన్ని రూపాయలు పెట్టుకున్నా, మీద టాప్ ఉందా, ఏ మోడల్ అది, ఏ కంపెనీ, ఇక అన్నీ అయితే మనం అయితే చూద్దాము. ఇంకొక విషయం ఏంటంటే అందరు బాగుండాలి, అందులో ఈ పర్సు కూడా ఉండాలి. ఈ పర్సు ఏముంది అనుకుంటుర్రా? ఇది మొత్తం స్కిప్ కూడా ఉంటాయి, పర్సులు ఏమున్నాయి, దీని మ్యాటర్ ఏంటనేది మొత్తం తెలుస్తుంది. మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక చలో. చెప్పరా, రక్తం వెళ్తుంది, వాళ్ళకి కూడా రక్తం వెళ్తుంది, గంతకన్నా వరుతావు. రక్తం వెళ్ళేటట్టుంది దోస్తులు. మావాడు పెద్ద పెద్ద కారు కొన్నాడు, ఒక బండి కొన్నాడు. చూద్దాం దారి. బుల్లెట్ బండి, బుల్లెట్ చాలా అవుతుంది ఒకటే బుద్ధుకు. దోస్తులు చూసిరు కదా, ఇక నేను యూట్యూబ్లోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. ఒక 10,000 12,000 అయితే ఈ బజాజ్ సిటీ 100 బండి అయితే తీసుకున్నా. ఇక ఇది తీసుకున్నప్పుడు అయితే మంచిగా ఉండే. ఇక నా వేడి అట్టకలేక ఎక్కడి పాటలు అక్కడ ఊసిపోతున్నాయి. ఇక టైర్లు కూడా వాలిపోతున్నాయి, ట్యూబ్లు వాలిపోతున్నాయి. ఇక వీటికి వేసుకోవడానికి అయితే పైసలు లేవు. కష్టమైతే ఎత్తున్నా కానీ పైసలు అయితే దక్కలేవు. ఇంకొక విషయం ఏంటంటే ఇక చాలామంది ఇక మీ వాళ్ళు అందరూ ఎటు వేరు అనుకుంటారా. ఇక కొన్ని మాకు విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి బాగా అంటే ఈ రెవెన్యూ లేదు, పైసలు వస్తలేవు. ఇక ఓలా దారాలు చూసుకుంటారు. ఇక నా దారి అయితే ఏం లేదు. నేను నేపాల్ నుంచి వచ్చిన కాబట్టి నా దారి ఇది అయిపోయింది. ఇక నా బతుకుదేరు మొత్తం ఇది అయిపోయింది. యూట్యూబ్ నమ్ముకుని అయితే బతున్నా. ఇప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలకైనా యూట్యూబ్ నాకు లైఫ్ ఇవ్వబోతుందా అని అయితే నేనైతే ఇలా కంటిన్యూ చేస్తున్న వర్క్. ఇక బండి అయితే తీసుకున్నా కానీ ఈ బండిలు అంటే నాకు చాలా నచ్చినది ఏంటంటే 100 రూపాయలు పెట్రోల్ పోతే కరీంనగర్ జైత్యాలు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. ఈ బండి నాకు అంత ఇష్టం. పికప్ వేరే లెవెల్ ఇస్తుంది మామ. మొత్తానికి అయితే దీనికి ఇండికేటర్ లేవు, లైట్లు లేవు, ఏం లేకపోయినా కానీ, బ్యాటరీ లేకపోయినా కానీ బండి స్టార్ట్ అవుతుంది. ఒకటే కిక్కు లగా మార్చి చిమ్టా ఉంటుంది. ఒక్కదాన్ని పటాక స్టార్ట్ అవుతుంది బండి. 100 రూపాయలు పోతే కరీంనగర్ జైత్యాలు తిరిగి వస్తుంది అన్న. ఇంటికన్నా ఉంటావు, ఇది ఒకటే పోతా. నేను కూడా పోతాన్నా. నీ నడిపినది ఎట్ట పోతుంది. ఇక ఇవి చూసిరు కదా, ఇక బజాజ్ బండికి ఇవి వచ్చినాయి. కానీ ఇది కూడా నమ్ముకొని అయితే బతుంది. ఇది కూడా నన్ను మొత్తానికి అయితే 4 టైర్లు ఉన్నాయి. 4 టైర్ అంటే 3 2 టైర్లు ఉన్నాయి. ఒక ఇంజన్ ఉంది, ఒకటి దాన్ని ఏమంటారు సైలెన్సర్ ఉంది. ఇక మొత్తానికి అయితే ఒక ఇవి కూడా ఉన్నాయి. లాస్ట్కి అయితే నా చెప్పు కూడా అయిపోయింది. నా బతుకుదారు మంచిగా చెప్పులు కొనుక్కుంటామని పైసలు లేవు. ఇక చెప్పులు కొనుక్కుంటే కూడా పైసలు లేవు. ఎందుకు అనుకుంటారా? కష్టం చెప్తున్నా, పైసలు వస్తలేవు. ఏం చెప్తాం మరి? ఇక అక్కని చెరి అయ్యా అమ్మ ఫోన్ చేసి ఏమా ఇక్కడిక పైసలు ఇవ్వరా అంటే యూట్యూబ్ నుంచే పైసలు ఎత్తలేవండి. పైసలు రాకపోయినా మంచిదే, సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అన్నే పని చేసుకుని బతుకు కానీ వేరే పనులకు ఎవర్రకు. ఓకే డన్ అని ఇక మనం అయితే BMW కారు కొన్నాం, బజాజ్ బండి కొన్నాం. మన BMW కారు కూడా చూద్దాము. ఇంకొక విషయం పర్సు గురించి చెప్తా అనుకున్నా, మొత్తం చూడు లాస్ట్ వరకు చెప్తా. మన BMW కారు కాడికి పోయి మన రివ్యూ ఏందన్నా చూసుకుందాం. ఇక చలో పోతున్నామన్నా, చెప్పు తగిందన్న పోతున్నామన్నా. ఏంటి మమ్మీ ఎవడు? ఇప్పుడు మనం BMW కార్ కాడికి పోతున్నాం. ఇక మా BMW కార్ అయితే ఇదే. ఈ కార్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము ఎప్పుడైనా ఫుడ్ ఛానల్ కదా, భూవంచడానికి అటో ఇటో పోయేటప్పుడు మాకు కార్ చాలా అంటే చాలా అవసరం పడుతుంది. కాబట్టి ఈ కార్ తీసుకున్నాం. అంతకుముందు మాకు కొత్త కార్ ఉండే, దానికి EMI కట్టలేక ఇక మేము ఆ కార్ అయితే అన్నకైతే అప్పచెప్పినాం. మా దగ్గర పైసలు లేవని. ఇక దీన్ని అయితే ఒక 30-40 పెద్ద కట్టలు పెట్టి తీసుకున్నాం. మంచిగా బందోబస్తు బండి అయితే దొరికింది. 800 పైసలు పెట్టి తీసుకున్నాం. 800 ఇలా ఓసులే తిరుగుడే ఆమె చేస్తున్నాం. కానీ ఈ కార్ అయితే బందోబస్తు అంటే బందోబస్తు ఉంది. దీనిలో ఇక కొన్ని అవి లేవు, వెంటనే రాసుకునేవి కూడా లేవు దీనికి. ఇక మొత్తానికి అయితే దీనికి ఒక చిన్న రిపేర్ ఉంది. ఆ రిపేర్ ఏందనే చూద్దాం. ఇక కిందికి రా కెమెరామ్యాన్. ఇక ఇదైతే ఊసిపోతుంది బంపరు. ఈ బంపర్ అయితే తాడు పట్టి బందోబస్తు అయితే కట్టినా. ఇక నెంబర్ ప్లేట్ కూడా 2 నెంబర్లు ఎక్కనో కుక్కనో నక్కనో ఒరికిందా ఎలుకనో ఒరికింది అని ఆ 2 నెంబర్ పోయినాయి. ఇక ఉన్నాయి అయితే ఇవి. దేవుని పుణ్యం అయితే బండి మంచిగా షిఫ్ట్ డిజైర్ లాగా పోతుందన్న. నాకు అర్థం కాలేదు సార్. సాఫ్ట్ పోతుంది బండి అయితే బందవుతుంది. ఈ బంపర్ ఉసుకుపోయింది. వెనక అది ఉంటే చూసినా డిక్కి, ఆ డిక్కి కూడా ఆగుతలేదు, కిందికి పడుతుంది. అయినా కానీ బందోబస్తుంది బండి.
ఈ బండి మీద ఈ కార్లో పోతే మన కక్కు రాదు, నిశ రాదు, ఏం రాదు. మొత్తానికి అయితే మంచిగా నీరసం కాదు, మన పానం మంచిగా ఉంటుంది. ఈ కార్ని అయితే మీరు కూడా కొనుక్కోరు మామ. వేరే లెవెల్ ఉంది. 800 అంటే వేరే లెవెల్ కారు. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది, పికప్ కూడా మంచిగా ఉంది బండిది. ఇక మనమైతే ఇంకొక విషయం ఏంటంటే ఇక మన వాళ్ళు అయితే అందరూ వేయరు మామ. మన బతుకు మంచిలోకైతే వేయర్రు, మన వాళ్ళు అయితే వేయర్రు. అప్పుడు ఇక పైసలు అయితే ఏం వస్తలే యూట్యూబ్ నుంచి అయితే. ఇక మన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అయితే అక్కడ వెళ్ళిపోయారు. ఓల పని వాళ్ళు ఒక్క ఛానల్ వేరే ఛానళ్ళకి అయితే వెళ్ళిపోయారు. ఇక మనం ఉన్నకి బతుకుదేరు ఛానల్ అయితే ఇదే, మన తీసుకునేది ఇదే. మన కష్టమైన ఇష్టమైన 10 తినైనా 10 పెట్టైనా కానీ దీని అయితే నడిపిద్దామని ప్లాన్ మీద అయితే ఉన్నాం. ఆ కొత్త కారు అయితే అన్నకి ఇచ్చేసినాం. ఈ కారు మీద అయితే అన్నీ ఎత్తున్నాం. ఇప్పుడు మొత్తం స్కిప్ చేయకుండా ఓడర్రి. నాకు కొంచెం సపోర్ట్ చేసి మీరు ఇక ఒక్కటి ప్లాన్ ఏంటంటే నాది నార్త్ ఇండియా మొత్తం ఒక ప్లానింగ్, ఒక టూర్ వేయాలని నా కోరిక మామ. మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. నాకు నార్త్ ఇండియా టూర్ వేయాలని నాకు చాలా ఉన్నది. ఇక మొదటికైతే టూర్ వేయాలని చాలా ఆనందంగా కూడా ఉన్నది. కానీ ఇక ఆ రోజులు ఎన్నడు వస్తాయో, ఎన్నడు పోతామో, ఎన్నడు వంటామో, ఎన్నడు బుక్క తింటామో, ఇప్పుడు కార్ల పని తిరుగుతామో. కానీ దానికి మీకు కప్పిచ్చ చమ్మలగా చాలా మీదే. కానీ ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మామ. జరా కొంచెం సపోర్ట్ చేయర్రి. నార్త్ ఇండియా అంటే వేరే లెవెల్ ఉంటుంది మామ. ఎక్కడేముంటాయి అని అన్నీ చెప్తా నేను. నా మాట వినుర్రి. ఎక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ చెప్తా. నార్త్ ఇండియాలో నార్త్ సౌత్ ఏమోగా నార్త్ ఇండియాలో ఉంటాం. కార్ అయితే తిరుగుతాం. మొత్తానికి అయితే వేరే లెవెల్ వేస్తాం. మొత్తం స్కిప్ చేయకుండా ఓడర్రి. ఇక చూసిరు కదా దోస్తులు, ఇక నా బండి గురించి, నా బతుకు తెరు, నా BMW కారు గురించి అయితే చూసిరుగా. ఇంకొక విషయం ఏంటంటే పర్సు గురించి చెప్పిన కదా. ఆ పర్సు గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. అబ్బా పర్సు ఏదన్నా, పర్సు లేదన్నా. చూసిరు కదా దోస్తులు, ఇక మన పర్సు గురించి అయితే చెప్తానగా. ఇక పర్సు అయితే ఇదే. రీసెంట్గా మొన్న భూమి అయితే అందుకొని ఇక మంచాలకి పోయి పంచిపెట్టి పోతామని వెయ్యి రాంగ్ అయితే లక్షడిపేట మంచాల మధ్యలో అయితే ఒక చెట్టు నీడకైతే ఆగినాం. ఆగవాడికి ఆడ ఒక 50 నుంచి 60 సంవత్సరాల అమ్మ పర్సు అయితే దొరికింది. ఆ పర్సులో కొన్ని డబ్బులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక పర్సు వాళ్ళకి పోవాలి, వాళ్ళకి తీసుకోవాలని నాకైతే ఒపీనియన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఈ పర్సు అయితే వాళ్ళకి పోవాలంటే షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ వీడియోని అయితే షేర్ చేయర్రి. ఈ పర్సు అయితే వాళ్ళకి పోవాలి మామ. ఈ పర్సులో ఇక కొన్ని ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో పాపం. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. అని ఇప్పుడు ఏడవత్తలేదు పర్సు అన్న. అమ్మ ఏడుతుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి ఇలా. ఇక కొన్ని పైసలు కూడా ఉన్నాయి. పైసలు అంటే మరి బాగా ఏం లేవు, ఒక ఇంత ఉన్నాయి. ఐటమ్స్ అయితే ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి. ఎందుకంటే ఇవి వేనే అనుకో మళ్ళీ ఇవి తిరిగి తీసుకోవడానికి బాగా కష్టమవుతుంది. ఇక పర్సు అమ్మ దగ్గరికి చేరుకోవాలంటే మీరు షేర్ చేయాలి వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక మా ఉంది జీవిత చరిత్ర ఇందాము. నార్త్ ఇండియా మొత్తం తిరుగుతాడంట. ఆడ తిరిగితే నేను కూడా తిరుగుతా. వీడియోని మాత్రం మొత్తం వాచ్ చేయరు కానీ అందులోనే పర్సు ఉండాలి, నేను ఉండాలని. ఎందుకన్నా ఈ పర్సు అయితే ఆ అమ్మకి అయితే ఏడవాలని ఈ పర్సుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు కూడా కొనుక్కుంటారని నేను కూడా కోరుకుంటున్నా. మొత్తానికి అయితే స్కిప్ చేయకుండా చూడరు. ఇక అందరు బాగుండాలి, అందరూ ఈ పర్సు ఉండాలి, మన అందరం ఉండాలి. ఈ పర్సు కూడా అమ్మకి చేరాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక నెక్స్ట్ వీక్ వెళ్తాం. ముని బ్లాగ్స్ ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నార్త్ ఇండియా మొత్తం ప్లాన్ ఉంది. నార్త్ ఇండియాది మామ మొత్తానికి అయితే ప్లాన్ ఉన్నది. నార్త్ ఇండియా అంటే ఏమనుకున్నా వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి ఆడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కథ ఉన్నాయని మొత్తం చెప్తా. మొత్తం స్కిప్ చేయకుండా చాలా నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఇక బాయ్. నార్త్ ఇండియా అయితే సపోర్ట్ చేయరు మామ. నార్త్ ఇండియా తిరుగుతా మొత్తం, ఆల్ ఇండియా మొత్తానికి అయితే.